నామినేషన్ల ప్రక్రియ ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని మరో 2 రోజుల్లో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని తలపెట్టిన సన్నాహక సభ సమరానికి వేదికైంది. పరిశీలకుడి పదవి చిచ్చురేపింది. కొవ్వూరు లిటరరీ క్లబ్లో ఆదివారం ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు పరిశీలకుడు రాజీవ్ కృష్ణ ముందే ఈ గొడవ జరిగింది. ఈ నెల 18న నామినేషన్ వేసే అంశంపై నాయకులంతా సమావేశమయ్యారు. వెంకట్రావుతో పాటు ఓ సామాజిక వర్గం వారే వేదికపై ఉన్నారు. తమ సామాజిక వర్గానికి పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదని ఏఎంసీ మాజీ చైర్మన్లు బండి పట్టాభి రామారావు, గంగాధర శ్రీనివాసరావుతో సహా మరికొందరిని వేదికపైకి పిలవాలని వైసీపీ నాయకుడు తోట రామకృష్ణ కోరారు. అవతలి సామాజిక వర్గం నాయకులు అభ్యంతరం చెప్పడంతో వివాదం మొదలైంది. రామకృష్ణను తోసేయడంతో గొడవ పెద్దదైంది. ఇరు వర్గాల వారు కొట్టుకోవడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. చొక్కాలు చిరిగాయి. రామకృష్ణను కొందరు గెంటేయడంతో ఆయన బిగ్గరగా అరుస్తూ బయటకు వెళ్లారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజిబాబు లైవ్ ద్వారా అందిస్తారు. అంజిబాబు, ఈ వర్గ పోరుకు కారణం ఏంటి? గుడ్ ఈవినింగ్ సునీల్. ఈ నెల 18వ తేదీన కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్థిగా అధికార వైసీపీకి చెందినటువంటి తలారి వెంకట్రావు తన నామినేషన్ ప్రక్రియ అంగరంగ వైభవంగా చేయాలనే ఉద్దేశంతో కొవ్వూరు లిటరసీ హాల్లో సమావేశం, అంటే పార్టీ సమన్వయకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పరిశీలకుడిగా రాజీవ్ కృష్ణ కూడా హాజరవడం జరిగింది. అయితే సమావేశం జరుగుతుండగా ఒక్కసారిగా ఈ యొక్క చైర్మన్ లేచి, రామకృష్ణ లేచి, తమ సామాజిక వర్గానికి ఎందుకు మీరు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, డయాస్ మీద తలారి వెంకటరావుతో పాటు ఒక సామాజిక వర్గానికి చెందిన వారే కూర్చోవడం ఎంతవరకు సమంజసం, పార్టీ అన్న తర్వాత అన్ని కులాలని అన్ని మతాలని కలుపుకుని వెళ్ళాలి, ఖచ్చితంగా మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని డయాస్ మీద కాకేస్తారా కాకేరా అని చెప్పేసి రామకృష్ణ డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా తలారి వెంకట్రావు పక్కన కూర్చున్న కొంతమంది వ్యక్తులు వచ్చి రామకృష్ణని డయాస్ మించి నెట్టివేయడం, దీంతో సజావుగా సాగుతున్న సమావేశంలో ముష్టిఘాతాలు, అరుపులు, కేకలు, ఒక్కసారిగా యుద్ధ వాతావరణం అయితే తలపించిందని చెప్పవచ్చు. దీంతో పరిశీలకుడు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. మరో పక్కనే ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ గురించి చర్చిద్దామని చాలామంది క్రింద స్థాయి కార్యకర్తలు, నాయకులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా అయోమయ పరిస్థితి నెలకొంది. అంటే ఇంకా నామినేషన్ ప్రక్రియ పూర్తవకుండానే ఈ విధంగా ఉంటే రేపు పొద్దున్న నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఈ వర్గపోరు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అయితే ఈ విషయం పార్టీ దృష్టికి వెళ్ళినప్పటికీ కూడా పార్టీ పెద్దలు రంగంలోకి దిగి ఎరువురితోటి సమన్వయం చేద్దామంటే మరో పక్కనే ఈ యొక్క జగన్పై రాళ్లదాడి జరగడం, ఈ రసాభాస అంతా కూడా పక్కదోవ పట్టిందని చెప్పవచ్చు. అయితే ఇది మాత్రం పరిశీలకుడు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళడం, అధిష్టానం సీరియస్గా కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు రెస్ట్ పూర్తయిన తర్వాత జగన్ మళ్ళీ బస్సు యాత్ర ప్రారంభించారు కాబట్టి జగన్ బస్సు యాత్ర కొవ్వూరు వచ్చే లోపల ఈ యొక్క ఇరు వర్గాలని కూర్చోబెట్టి సమన్వయం చేసే దిశగా అధిష్టానం అడుగులు వేస్తుందని చెప్పి ఆలోచిస్తున్నారు. మరో పక్కన చూసుకుంటే కనుక రేపు కాక ఎల్లుండి తలారి వెంకట్రావు తన నామినేషన్ను దాఖలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా ఈ గొడవ జరగడంతో అధికార వైసీపీలో ఒక్కసారిగా వర్గపోరు బయటపడిందని చెప్పొచ్చు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక కొవ్వూరు నియోజకవర్గంలో ఆది నుంచి, అంటే తలారి వెంకట్రావుకి టికెట్ ప్రకటించిన నాటి నుండి కూడా అక్కడ అసంతృప్తి రగులుతూనే ఉంది. అయితే ఆ అసంతృప్తి ఒక్కసారిగా ఈ యొక్క లిటరసీ సమావేశాల్లో బగ్గుమందని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా కొంతమంది నాయకులు ఇరువురిని వర్గాలని కూడా సమన్వయం చేద్దామని చెప్పినప్పటికీ కూడా వారు ముష్టిఘాతాలతో ఒకరిపై ఒకళ్ళు విరుచుకుపడడం, అలాగే అరుపులు కేకలతోటి రామకృష్ణ సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ కూడా ఒక్కసారిగా బయటకు వెళ్ళిపోయారు. దీంతో తలారి వెంకట్రావు పరిస్థితి అయితే ప్రస్తుతం అగమ్య గోచరంగా ఉందని చెప్పవచ్చు. అంటే రేపొద్దున నామినేషన్ వేసిన తర్వాత, ఎన్నికల రంగంలోకి దిగిన తర్వాత ఈ రామకృష్ణ వర్గానికి చెందిన సామాజికీయులు అందరూ కూడా రేపొద్దున తనకి ఎన్నికల్లో ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, తన విజయానికి ఎంతవరకు వాళ్ళు మార్గం సుగమం చేస్తారు అనేది అయితే ఆయనకి ఎప్పటికీ బాధపడిన పరిస్థితి. నిన్న ఈ గొడవ జరిగిన దగ్గర నుంచి కూడా తలారి వెంకట్రావు మధ్యలో వివిధ రకాల ఆందోళనలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. అయితే ఆయన 18వ తేదీన నామినేషన్ వేస్తారా వేయరా అనేది అయితే ప్రస్తుతం అయితే సందిగ్ధంగానే ఉంది. అయితే ఈ లోపునే అధిష్టానం కాకేసి ఇరు వర్గాలను కూర్చోబెట్టి బొత్తగించిన తర్వాత తలారి వెంకట్రావు తన నామినేషన్ ముగించుకుంటారా లేదంటే వాయిదా వేస్తారా అనేది అయితే వేచి చూడాలి సురేష్. రైట్ అంజిబాబు, థ్యాంక్ యూ.